నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మత విద్వేషాల చిచ్చురేపి పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణ అత్యద్భుతంగా సింహాచలం అప్పన్న చందనోత్సవం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి ఎస్ఐ కానిస్టేబుల్ పై చేసుకున్నందుకు షర్మిలపై కేసు ఒక పార్టీ అధ్యక్షురాలి పట్ల పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం రైతు న్యాయ సేవా సదస్సులను సద్వినియోగం చేసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయాధికారి ప్రేమలత పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల మధ్య మత విద్వేషాల చిచ్చురేపి పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశాన్ని నడుపుతున్నది మోడీ అమిత్ షా కాదని ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమేనని అన్నారు ఆ పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనం కోసం దేశాన్ని ఫలంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు తెలంగాణ గడ్డపై ఆ పార్టీ ఆటలు సాగవని ప్రజలు బీజేపీ లాంటి దొంగ పార్టీని నమ్మరని అన్నారు బీజేపీ వల్ల దేశం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ప్రపంచం ముందు దేశం పరువు తీశారని వ్యాఖ్యానించారు దేశంలో 35% మంది ప్రజలు తినడానికి తిండి లేకుండా ఉన్నారని దీనికి మోడీ సిగ్గుపడాలని అన్నారు రాబో ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 3 ఎమ్మెల్యే సీట్లు కూడా ఆ పార్టీకి రావని బీజేపీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు ప్రజలు తెలంగాణలో బీజేపీ వప్పులు ఉడకనివ్వం ఇక్కడున్నది మహానేత కేసీఆర్ అని అన్నారు ప్రజల మధ్యన విభజన తీసుకొచ్చి కొన్ని వర్గాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ఒక రాజకీయ ప్రయోజనం పొందాలన్న దుర్మార్గమైన ఆలోచన ఈ దేశ పెట్టుబడిదారులు చేస్తూ ఉన్నారు ఈ దేశాన్ని మొత్తం కొల్లగొడుతున్న పెట్టుబడిదారుల చేతిలో బీజేపీ నాయకులు కీలుబొమ్మలుగా మారారు ఇవాళ ఈ దేశాన్ని నడుపుతున్నది మనకు కనబడడానికి అమిత్ షాలు మోడీలు కావచ్చు కానీ వాస్తవానికి దాని వెనుక కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే ఉన్నదనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ దేశ ప్రజల సంపదను మొత్తం దోషి కొద్ది మందికి పెట్టే పనిలో ఉన్నారు మోడీ అమిత్ షాలు వాళ్ళ స్వార్థం కొరకు ఒకరిద్దరు పెట్టుబడిదారుల స్వార్థం కొరకు దేశాన్నే బలిపెట్టే దుర్మార్గమైన చర్యలకు కూడుకుంటున్నారు ఒక వర్గం ప్రజల్ని మొత్తం మేము లేకుండా చేస్తామని చెప్పి ఆలోచన చేయడం అనే మధ్యయుగాల సంస్కృతికి మళ్ళీ తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు మరి దీన్ని తప్పకుండా విఘ్నులైన తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు భారతదేశానికి ఒక గొప్ప చైతన్యాన్ని ఇచ్చిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపి రైతాంగమే ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేసిన తెలంగాణ గడ్డ మీద ఇటువంటి దుర్మార్గుల ఆటలు సాగవు ఎట్టి పరిస్థితులలో కూడా బీజేపీ విభజించి పాలించే దుర్మార్గ రాజకీయాలని తెలంగాణ ప్రజలు అంగీకరించారు మోడీ అమిత్ షాల ప్రయత్నాల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణలోని చైతన్యవంతమైన పౌరులందరిపైన ఉంది తెలంగాణలోని మేధావులు విద్యార్థులు యువకులు కవులు కళాకారులు అందరూ కూడా వీటిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకవైపు దేశమంతా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది తెలంగాణలో జరిగిన అభివృద్ధిని తెలంగాణలో వెల్లివిరుస్తున్న మత సామరస్యాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏందో స్పష్టంగా చూపిస్తున్న తెలంగాణ ప్రభుత్వ పరిపాలనని కేసీఆర్ గారి పరిపాలనని భారతదేశం అంతా కూడా ఆలోచింపజేస్తూ ఉంది అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ గారిని వెతుక్కొని వస్తూ ఉన్నారు తెలంగాణ భవన్ని ప్రగతి భవన్ని వెతుక్కొని వస్తూ ఉన్నారు కేసీఆర్ గారు మీరు రండి మా రాష్ట్రాలకు తెలంగాణ లాగా మమ్మల్ని కూడా మార్చండి విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు సుమారు 2.5 లక్షల మంది భక్తులు చందనోత్సవానికి తరలి వచ్చారని గతంలో ఎన్నడూ ఇంతలా భక్తులు రాలేదన్నారు అయినప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం పటిష్ట చర్యలు తీసుకొని చందనోత్సవాన్ని విజయవంతం చేశారని అన్నారు అయితే ఇలాంటి ఉత్సవాలలో చిన్న చిన్న లోటుపాట్లు సహజమేనని వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదని అన్నారు మిగిలిన సిబ్బంది ఎవరో కొంతమంది ఏదైనా చిన్నపాటి పొరపాట్లు జరిగినా ఓవరాల్గా వాళ్ళు కూడా అందరూ కూడా
చాలా రెగ్యులేట్ చేయాలని తప్పనితో చేశారు. అలాగే మీడియా మిత్రులు నిజంగా ఇదే ఇంకో సందర్భం అయ్యి ఉంటే జరిగిన సందర్భాన్ని సెలవుల పలవలుగా అందాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఆశీస్సులు మెండుగా ఉండాలని మేమంతా ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరంగా చాలా చిత్తశుద్ధితోటి ఇది ఒక బాధ్యతగా భగవంతుడు అప్పగించిన కార్యంగా ఇప్పుడు చాలా నిబద్ధతతోటి ఈ శాఖని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి అంతటికీ కూడా ఆ భగవంతుడు ఇచ్చిన మాకు అవకాశంగా భావించి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక ముందు కూడా ఏ భగవంతు కార్యక్రమమైనా ఇదే నిబద్ధతతోటి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. సాధారణంగా చూస్తాను ఈ చందనోత్సవం అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులు వేలాది లక్షలాది మంది వస్తారు. అటువంటి లక్షలాది మంది భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండాలని ఫ్రీ లైన్ దగ్గర నుంచి 300 రూపాయలు టికెట్ లైన్ దగ్గర నుంచి 1000 రూపాయల టికెట్ లైన్ వరకు ఏదైతే 3 స్లాటుల్లో కార్యక్రమం జరిగింది. దీన్ని ఏ రకంగానూ కూడా విమర్శకు తావులేని కార్యక్రమం జరిగింది. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా జరిగిన వాస్తవాల్ని మీరు అర్థం చేసుకుని ప్రజలకు ఒక మంచి సంకేతం ఇచ్చేలాగా మీ ద్వారా జరగాలని, మీరు భక్తులు దర్శనం చేసుకున్న భక్తుల యొక్క అభిప్రాయాలు కూడా మీరు తెలుసుకుని అది ప్రజలకు తెలియజేస్తే, ఎందుకంటే ఇది మాకు ఒక రకమైన అనుభవంగానే నేను స్వీకరిస్తున్నాను. ఎందుకు ఎక్కడైతే ఇంకా మనం మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది మాకు గుర్తొచ్చే పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరం చందనోత్సవానికి సామాన్య భక్తులకి ఏదైతే ఒక క్యూ కాంప్లెక్స్ కట్టి వాళ్ళందరికీ ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటామో అలాగే వీవీఐపీలకు కూడా. హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో సిట్ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పోలీసులు ఒక్కసారిగా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె పోలీసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. అయినా కారు ఎక్కే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఒక పార్టీ అధ్యక్షురాలి పట్ల పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుళ్లను ఏర్పాటు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విధుల్లో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై వైఎస్ఆర్టీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ సీనియర్ నేత గట్టు రామచందర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేస్తున్న రైతు న్యాయ సేవా సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయాధికారి ప్రేమలత కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో న్యాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ జిల్లాలోనే మొదటి రైతు న్యాయ సదస్సును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు, రైతు బీమా వంటి వాటితో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యల పరిష్కారం కోసమే న్యాయ సేవా సదస్సు అని అన్నారని, ఈ కార్యక్రమంలో అదనపు జడ్జి శ్రీలేఖ, అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్ రవీందర్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడి లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండలాధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది మీకు ఈ వ్యవసాయ రంగంలో మీకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నా మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అంటే మీకు సాధారణంగా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, అదేవిధంగా పంట బీమా చేతికి రాకపోవడము, ఏదైనా పథకాలు మీకు చేతికి రాకపోవడము, దానివల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ఇక్కడ మీకు సహాయం చేయడానికి పారాలీగల్ వాలంటీర్స్, అగ్రికల్చరల్ ఆఫీసర్స్తో సమన్వయం చేసుకుని ఇక్కడ మీకు ఎప్పటికీ అవైలబుల్ ఉంటారు, రోజు ఉంటారు. సో మీరు మీకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్ అయినా ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మీకు సరైన సలహాలు సూచనలు ఇచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా వాళ్ళు చూస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న అందరూ రైతులు సద్వినియోగపరచుకోవాలని, అదేవిధంగా మీకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు రాజన్న సిరిసిల్ల హెడ్ క్వార్టర్ వరకు రాకుండా మీ మండలంలోనే మీ ముస్తాబాద్లో మీ రైతు వేదికలో రోజు మీరు కలిసే చోటే మీకు న్యాయ సహకారం అందించాలని చెప్పేసి హైకోర్టు గారి ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ని స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని మీ రైతులందరూ కూడా సరైన విధంగా ఉపయోగించుకొని మీ ప్రాబ్లమ్స్ అన్ని, మీకు సంబంధించిన సమస్యలని. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్న శివాలయంలో దివంగత పోరెడ్డి సుజాతమ్మ వర్ధంతి సందర్భంగా పోరెడ్డి సుజాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధినేత, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరెడ్డి నరసింహారెడ్డి తన భార్య సుజాతమ్మను స్మరించుకుంటూ ప్రతి నెల అన్నదానం చేయడం సంతోషదాయకమని అన్నారు. అదేవిధంగా ముస్లింలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు కానుకలు అందజేస్తూ కులమతాలకు అతీతంగా సేవలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు, నాటక కమిటీ పేరుతో నిర్ణయించడం జరిగింది. ఆ ఫౌండేషన్ తరఫున గతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాము. ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఈరోజు ఏప్రిల్ అంటే మేము ప్రతి నెల 24వ తేదీ అంటే 24వ తేదీ ఆమె చనిపోవడము వల్ల ఆ 24వ తేదీ అనేది గుర్తుపెట్టుకొని ప్రతి నెల 24వ తేదీ మేము ఈ కార్యక్రమం నడుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెక్ట్గా ఇప్పటికి 4 నెలలు ఇది నడపబట్టి, ఇంకా గతంలో కూడా తర్వాత కూడా మేము చాలా ఇదే కార్యక్రమం కంటిన్యూగా చేస్తూ పోతాం. 24వ తేదీ ఈ కార్యక్రమానికి
మా ప్రియతమ నాయకుడు మా ప్రొద్దుటూరు శాసన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కూడా నాకెంతో ప్రోత్సహిస్తూ అన్న మంచి కార్యక్రమం చేస్తున్నామని నేను ఆయనతో డిస్కస్ చేసేప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నాను అన్నప్పుడు మంచి కార్యక్రమం చేస్తా ఉన్నా. ఇంకా రాను కూడా ఒకరోజే ఏం కాకుండా ఇంకా ఏదైనా పెంచేదానికి ఏదైనా అవకాశం ఉంటే నువ్వు చూడని చెప్పడం జరిగింది. అయితే నేను ఈ సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ 2024 జనవరి నుంచి 2 సార్లు ఏర్పాటు చేయాలనేప్పుడు నిర్ణయించుకున్నా. అంటే ఒకసారి ఒక సెంటరు, అదే రోజు 24వ తేదీ ఇంకో సెంటరు, అట్లా 2 మినిమము 700 నుంచి 1000 మందికి దాకా మేము ఈ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కూడా 2024 జనవరిలో కూడా అదేవిధంగా నెలలో ఒక్కరోజు ఒక 1000 మందికి అన్నదానం చేయాలనే ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి కొన్ని నెలలైంది. అందులో భాగంగా ప్రతి నెల 24వ తారీఖున సబ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ దగ్గరనో 3 టౌన్ ఎదురుగా సెంటర్ల కూడలు చూసుకొని ఒక 1000 మందికి మంచి భోజనం తయారు చేసి అన్నదాన కార్యక్రమం నేను కూడా పాల్గొంటా ఉన్నా. ఈరోజు ఆ క్రమంలోనే సోమవారం రోజు శివాలయంలో అంతకుముందు మేము స్టార్ట్ చేసినటువంటి శివోహం అనే కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ఇక్కడ భోజన కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేస్తూ వస్తారు. ఎవరైనా అన్నలాంటి వారు ఈ వారం మేము భక్తులకు భోజనం ఏర్పాటు చేస్తామంటే వారికి అవకాశం కల్పిస్తారు. అట్లా నరసింహారెడ్డిని ఈసారి ఈ వారము ఎక్కడో బయట పెట్టకుండా పవిత్రమైనటువంటి శివాలయంలో సోమవారం రోజు భక్తులకు భోజనాన్ని సుజాతక్క పేరుతో జ్ఞాపకార్థం వడ్డించడం అనేది మంచిదని చెప్పి అన్న భావిస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు శివాలయంలో శివభక్తులు ఎవరైతే ఆకలితో వస్తారో వారికి ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారు. విశాఖ సింహాచలం చందనోత్సవ కార్యక్రమంలో అప్పన్నస్వామి భక్తుల దర్శనంలో లోటుపాట్లు అధికారుల తీరును అద్దం పడుతున్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత ఎండగట్టారు. సింహాచలంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈసారి టైం స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టినా భక్తులకు సరైన రీతిలో దర్శనం కల్పించలేని అధికారుల అలసత్వాన్ని తూర్పారబట్టారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అప్పన్న చందనోత్సవంలో భక్తుల అవస్థలు వర్ణనాతీతమని, ఏర్పాట్లు చేయడంలో అధికారులు అట్టఫ్లాప్ అయ్యారని పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1500 వీవీఐపీ టికెట్లను నియంత్రించకపోవడం దీనికి ప్రధాన కారణమని భక్తులు మండిపడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీళ్ళు కూడా లేవంట కదా. 1500 టికెట్లు అంటే వీవీఐపీ టికెట్స్ 1500 టికెట్లు ఏజ్ అయిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. అందులో షుగర్ పేషెంట్స్ ఉంటారు. లైన్ కదలట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు. లైన్ అయితే కదలేదు, అటుపక్క మాత్రం వెళ్ళిపోతుంది లైన్. ఇది కరెక్ట్ కాదు కదా. ఇందాక మేము 5 నుండి ఇక్కడ నిల్చొని ఉన్నాం. 5 నుండి 1500 ఇది సాటర్డే సెలవున సంగతి తెలుసు. వీళ్ళకి రెగ్యులర్గా వచ్చే ట్రెడిషనల్ పిలిగ్రిమ్స్ ఉంటారు. వాళ్ళతో పాటు ఎడిషనల్గా వస్తారనుకునే అడిగేటప్పుడు ఎడిషనల్గా ఎందుకు అలాట్ చేయకూడదు? మీకు ఇంకో విషయం చెప్పాలి. ప్రసాదం స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 58 కోట్లు వచ్చింది. ఏం చేశారండి? కనీసం వీళ్ళకి భక్తులకి సంబంధించిన వాళ్ళకి సదుపాయాలు కల్పించడంలో కూడా ఫెయిల్ అయితే ఎలాగా? అంటే డబ్బులు ఉంచుకొని చేయాల్సిన పని చేయాల్సింది పోయి ఈరోజు ఏదో వీళ్ళ తాలూకా ఆర్భాటాలకి వీళ్ళ తాలూకా పెత్తనాలకి ఈరోజు సామాన్యమైన భక్తులు ఇబ్బందులు పడాలా? ఈరోజు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నానండి, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అమ్మ ఇదేంటమ్మా, అమ్మ ఇదేంటమ్మా. 3 గంటలకు వచ్చి అనకూడదు కానీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలే వెనక్కి వెళ్ళిపోయారట. అది ఇక్కడ దుస్థితి. ఈరోజు అది లేదు. నిన్న సాయంత్రం ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేశారు. ఊరంతా డిజిటల్ కరెన్సీ అంటారు. పానీపూరి ఓడు కూడా డిజిటల్ కరెన్సీ వాడతాడు, కానీ టెంపుల్లోని మద్యం షాపుల్లో మాత్రం డిజిటల్ కరెన్సీ వాడరు వీళ్ళు. నేను చీటీలు చింపుకొని డబ్బులు తీసుకొని టికెట్లు ఎలా ఇచ్చారండి?
వాళ్ళు ఇచ్చారు, 1500 రూపాయలు ఇచ్చుకున్న వాళ్ళకి ఇదేనా సౌకర్యాలు ఇస్తారు? కనీసం ఒక చిన్న వాటర్ ప్యాకెట్ కూడా వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదా? ముసలి వాళ్ళకి పిల్లలకి పరిస్థితి ఏంటి? ఈ క్యూ లైన్లలో చాలా మంది ముసలి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఆ వికలాంగులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకమైన ఒక క్యూ లైన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా వైఫల్యమో నాకు తెలిసి లోపల రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తప్పించి మామూలు ఎవరు లేరబ్బా. వాళ్ళ తాలూకా హడావుడి ఎక్కువైపోతుంది. వీళ్ళ హడావుడికి బదులు వెనకాతలు ఉన్న పొలిటికల్ లీడర్స్ తాలూకా హడావుడి, వాళ్ళ కుటుంబ సభ్యుల హడావుడి, వాళ్ళ కుటుంబ సభ్యుల హడావుడి. అంతకుమించి ఇక్కడ ఏమీ జరగట్లేదు. దయచేసి ఇప్పటికైనా దయచేసి నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి దేవుళ్ళ ఉంచుతాం. దేవుణ్ణి కూడా కమర్షియల్ చేసేసి రాజకీయ చాలా టైం నుండి ఉన్నారు మేడం. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ మొదటి వైస్ చైర్మన్ మునుస్వామి ఆధ్వర్యంలో దళిత సంఘాలు నిరసన తెలిపాయి. చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసి కుప్పం కొత్తపేట నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్సీ భరత్, మొదటి వైస్ చైర్మన్ మునుస్వామి మాట్లాడుతూ లోకేష్ దళితులను హేళన చేయడం సరికాదని అన్నారు. దళితులకు పెద్దపీట వేసింది తమ పార్టీయేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధీర్, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, మండల కన్వీనర్ మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. కంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉందని తెలియజేస్తా ఉన్నాము. ఈ ఒక్కసారే కాదు, ప్రతిసారి కూడా ఎస్సీల పట్ల కానీ బీసీల పట్ల కానీ తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి ప్రేమ లేకపోగా వాళ్ళు నీచంగా చూడడం, ఎస్సీల కులంలో ఎవరైనా పుట్టాలని అనుకోవడం అనేటటువంటి మాట ఆయన నోటి నుంచి రావడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. నాయి బ్రాహ్మణుల్ని టోకలు కత్తిరిస్తామనేటటువంటి విషయం, ఇలా ఎన్నో విషయాల్లో నేను అగ్రకులానికి చెందినటువంటి వాడిని, మీరందరూ నా కింద పనిచేయాలనేటటువంటి ఉద్దేశం ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తికి నిజంగా ఈరోజు మా ఎస్సీ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తూ లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీలు ఏం పీకారు అని మా వన్నికుల క్షత్రియకు సంబంధించినటువంటి ఒక ఆడపడుచు రాష్ట్ర చైర్మన్ ఎవరైతే వనితా శ్రీను గారు ఉన్నారో ఆమె మీద కూడా లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె ఏం పీకింది అనేటటువంటి మాట మాట్లాడటం, ఈరోజు ఎస్సీలందరూ ఏం పీకినారు, మీరు ఏం పెరగలుగుతారు అనేటటువంటి మాట మాట్లాడటం, నిజంగా ఆ స్థాయిలో ఉండి ఆ కుటుంబంలో జన్మించి అలాంటి మాటలు నీకు ఎలా వస్తున్నాయని లోకేష్ని నేను నిజంగా అడుగుతా ఉన్నాను. నిజంగా నువ్వు నీ నోటిని శుద్ధం చేసుకోవాలా కూర్చొని. అలాంటి ఒక నిజమైనటువంటి చెత్త భాష ఇప్పటికైనా ఆపుకుంటే లోకేష్ గారికి బాగుంటుంది. లేకపోతే ఎస్సీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అడ్డుకోవడానికి వెనకాడనేటువంటి విషయం కూడా ఆయనకు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా నాయన ఏదో దీని ముందు ఏదో సీఎంగా ఉంటే వాళ్ళ నాయన ఉండుకొని ఎవడైనా దళితుడిగా పుట్టాలని కోరుకుంటాడని వాడికి పుట్టినోడు వీడేమంటాడంటే దళితులు ఏం పీకినారని. దళితులు ఏమీ పీకకుండానే నువ్వు మినిస్టర్ అయినావా, మీ నాన్న సీఎం అయినాడా,
ఏ రోజైనా కూడా మీ తాత పేరు చెప్పి మీ తాత ఏమో చేసినాడని అయితే ప్రజల్లో వచ్చి మాట్లాడుతున్నావు, కానీ మీ నాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది, వాడు ఏం చేసినాడని చెప్పి రాలేని దద్దమ్మన కొడుకు నువ్వు లోకేష్ అనేవాడు. మా ఎస్సీని నిన్న ఆదిమూలం సురేష్ గారు పోయి మాట్లాడితే దాని మీద నిరసన తెలియజేయలేకపోతే అతని మీద పోలీసు వాళ్ళు పెట్టి అడ్డం పెట్టుకొని వేరే విధంగా కూడా చెడ్డ మాటలు మాట్లాడి చేయలేము, ఏం పీక్కుంటారు అంటున్నారు. ఏం లాంగ్వేజ్ అది? పనికిరాని శతనాకుడు కూడా చేయడం ఆ పనులు ప్లాట్ఫామ్లో ఉండేవాడు చేస్తాడు. అలాంటి వాడిని తీసుకొని వచ్చి రాష్ట్ర మద్దతు వచ్చి లాండ్ ఇష్యూ చేసుకునేసి ఈరోజు దళితుల్ని కించపరిచిన విధంగా చేస్తే నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరిగేదానికి అర్హత లేదు. కుప్పంకి వస్తే కూడా మేము అడ్డుకుంటాం. ఈరోజు కుప్పంలో మీ నాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉంటే కూడా ఈరోజు నువ్వు కానీ మీ నాన్న కానీ కుప్పానికి వచ్చేదానికి మీరు కూడా అర్హులు కాదని చెప్పి దయచేసి చెప్తున్నా. ఇంకొకసారి మీ పార్టీ వాళ్ళు కానీ నువ్వు కానీ మీ నాన్న కానీ దీనిపైన దళితుల గురించి మాట్లాడితే రోడ్లో ఎక్కడ కనబడినా అక్కడ మేమంతా కూడా నిరసన తెలియజేసి మీ మీద మేము ఎంత దూరానికైనా పోటీ చేయడానికి మేము రెడీగా ఉంటాం. మాకు ఇచ్చిన హక్కు, మా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన హక్కు మీద మేము పోరాడు. తెలంగాణలో గత 9 సంవత్సరాలుగా జరుగుతున్న అవినీతిపై బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీబీఐతో విచారణ జరిపిస్తామని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం నేత రవికుమార్ యాదవ్ అన్నారు. గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా వివేకానంద నగర్ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ సరిగ్గా చేయలేకపోతోందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన సందేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పిందని అన్నారు. ఇట్లా తెలిసి ఎలక్షన్ కూడా మాట్లాడమా మచిలీపట్నం విజయవాడ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మచిలీపట్నం రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఇంద్ర హైటెక్ బస్ బెంగళూరు నుంచి మచిలీపట్నం వస్తుండగా గూడూరు దగ్గర ప్రైవేట్ వాహనం మార్నింగ్ స్టార్ బస్ వెనుక నుండి వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్ పూర్తిగా ధ్వంసమైంది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ బస్ డ్రైవర్కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని టీడీపీ ఎస్సీసెల్ నాయకుడు కొమ్ము బాబురావు బోస్బొమ్మ సెంటర్కు చేరుకున్నారు. ఈ సెంటర్కి భారీగా పార్టీ నేతలు తరలిరానున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కళ్లుగప్పి బహిరంగ చర్చా వేదిక దగ్గరకు వచ్చేందుకు నేతలు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు ఒకరోజు ముందు నుండే టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. టీడీపీ ప్రభుత్వం ఎంపీ కేశినేని నాని చేసిన అభివృద్ధిపై చర్చకు వస్తామని ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, వాసం మునియా, ఎస్సీసెల్ నాయకులు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. సవాల్ చేసాం వచ్చాం అంతే మేము రౌడీ రాలేదు చర్చ
కష్టమైన చెప్తామని తెలవచ్చు. ఈ ఇన్సిడెంట్ చేసుకొని ఎవరైనా గొడవలు చేస్తారు కానీ లేకపోతే ఊళ్ళో వచ్చి అనవసరమైనటువంటి గొడవలు పెట్టి రచ్చగొట్టే విధానం ఉంటే వాళ్ళందరి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా సహకరించాలి, ప్రజలంతా సహకరించి ఎక్కడ కూడా ఎటువంటి నాన్నట్లు సార్ ఎంతమంది అరెస్ట్ చేశారు సార్ ఈరోజు? ఈరోజు అరెస్ట్ చేసాం. తర్వాత ఎఫ్ఐఆర్ పంపించడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఏమైనా ఉంటే వాళ్ళు కూడా నిన్నటి సర్వీస్ అవసరం కొంతమంది అవసరం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ర్యాలీలో కనపడ్డారు సార్. వెరిఫై చేస్తాం. వెరిఫై చేస్తాం. హౌస్ అరెస్ట్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మత విద్వేషాల చిచ్చు రేపి పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటే. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణ. అత్యద్భుతంగా సింహాచలం అప్పన్న చందనోత్సవం. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి. ఎస్ఐ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై కేసు. ఒక పార్టీ అధ్యక్షురాలి పట్ల పోలీసుల తీరు సరిగా లేదని ఆగ్రహం. రైతు న్యాయ సేవా సదస్సులను సద్వినియోగం చేసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయాధికారి ప్రేమలత పిలుపు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.